వరలక్ష్మి వరముల నీయవే వరలక్ష్మి సిరులను కూర్చే శ్రీ మహాలక్ష్మి వరముల నీయవే వరలక్ష్మి నీ పదాలని కొలిచేమమ్మ నిరతముదయగను శుభ వరలక్ష్మి నీ పదాలని కొలిచేమమ్మ నిరతముదయగను శుభ వరలక్ష్మి సిరులను కూర్చే శ్రీ మహాలక్ష్మి వరముల నీయవే వరలక్ష్మి వరముల నీయవే వరలక్ష్మి కలసము నీవని కొలువుంచేము నిన్ను పూజించు భాగ్యముకై పలు పలు నోముల నిన్ను కొలిచేము నిండు జన్మ సౌభాగ్యముకై కలసము నీవని కొలువుంచేము నిన్ను పూజించు భాగ్యముకై పలు పలు నోముల నిన్ను కొలిచేము నిండు జన్మ సౌభాగ్యముకై మంగళ రూపిణి మంగళకారిణి మంగళ రూపిణి మంగళకారిణి అతివల ప్రియ వ్రతముల వరలక్ష్మి సిరులను కోర్చే శ్రీ మహాలక్ష్మి వరముల నీయవే వరలక్ష్మి సిరులను కూర్చే శ్రీ మహాలక్ష్మి వరముల నీయవే వరలక్ష్మి వరముల నీయవే వరలక్ష్మి వరముగనీయవే హరిప్రియ భామిని దివ్య సంతాన దీవెనలే కరుణతో కురియవే సరసిజలోచని నిత్య సంతోష భావనలే వరముగనీయవే హరిప్రియ భామిని దివ్య సంతాన దీవెనలే పరిపూర్ణాత్మ బంధువులని 50 మంది బతుకు శుభాహ్వానం. మన యొక్క అచలానంద ఆశ్రమంలో గోవిందమాంబ మహాదేవికి వరలక్ష్మి వ్రతం జరపడం జరిగింది. ఈ యొక్క వరలక్ష్మి వ్రతం జరుపుకోవడంలో ఆంతర్యం ఏమిటంటే అమ్మవారి అనుగ్రహం ద్వారా ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలని దీని అంతరార్థం. అమ్మవారు వాళ్ళ 8 రూపాయలు ఉంటుంది అష్టలక్ష్మి రూపంలో. ఈ 8 రూపాయలు 8 రకాల అనుగ్రహం ఇస్తుంది. ఈ వ్రతం చేసిన వాళ్ళకి ఈ యొక్క 8 రూపాయల అనుగ్రహం కలుగుతుంది. వ్రతం చేయని వాళ్ళకి కనీసం వింటే చూస్తే కూడా ఈ యొక్క ఫలితం కలుగుతుంది. కాబట్టి అమ్మవారి అనుగ్రహం ఇవాళ కేవలం అమ్మవారి వ్రతం చేసి మన కుటుంబం మన ఆరోగ్య విషయాన్ని మాత్రమే కోరుకోకూడదు. లోక శ్రేయస్సు కోరుకోవాలి. సకాలంలో వర్షాలు కురవాలి, పంటలు పండాలి, రైతులు బాగుండాలి, అన్ని వర్గాల వాళ్ళు బాగుండాలి. ఉద్యోగం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, కూలి పని చేసుకునేవాళ్ళు అందరూ, రిక్షా తోలేవాళ్ళు, ఆటో తోలేవాళ్ళు, కూలి పనులు చేసుకునేవాళ్ళు అందరికీ సమృద్ధిగా పనులు దొరకాలి. మనిషి సంతోషంగా ఉండాలంటే వాళ్ళు చేసే పని బాగా దొరకాలి. దాని ద్వారా ఆదాయం ఉండాలి. ఆదాయం కుటుంబానికి ఉపయోగపడాలి. ఆ కుటుంబం సంతోషంగా ఉండాలి. కాబట్టి అన్ని వర్గాలు వాళ్ళు సంతోషంగా ఉండాలని మనం ఈ యొక్క వరలక్ష్మి వ్రతం చేస్తున్నాం. సకాలంలో వర్షాలు కురవాలి, పంటలు పండాలి. తర్వాత ప్రతి వాళ్ళు ఇంట్లో తమ గృహంలో ప్రొద్దునే లేచి స్నానం చేసి దీపం వెలిగించండి. ఆ యొక్క తర్వాత దీపం వెలిగించి చక్కెరో కలకండో ఒక పండో నైవేద్యం పెట్టండి. ప్రతిరోజు దీపం వెలిగించినట్లయితే ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ పడకుండా ప్రతిరోజు దీపం వెలిగించినట్లయితే మీ గృహం దేవాలయం అవుతుంది. దేవాలయంలో కష్టాలు నష్టాలు బాధలు ఈతి బాధలు దుఃఖాలు ఆరోపణలు ప్రత్యారోపణలు ఉండవు. సుఖము సంతోషము ఆరోగ్యము ఐశ్వర్యము భోగము భాగ్యము ఆనందం లభిస్తాయి. కాబట్టి ఒక్క దీపం వెలిగిస్తే ఇన్ని ఉంటాయి. ఇవన్నీ మర్చిపోయి దీపం వెలిగించడానికి సమయం లేదని ఇంట్లో కుదరట్లేదని మీరు మానుకుంటారు. ప్రతి ఇంట్లో దీపం వెలిగించండి.
నేను ఒక గ్రామంలో చెప్పాను, ఆ గ్రామంలో వర్షం పడలేదంటే ఈ హారతుల సందర్భంగా మీ ఊళ్ళో ప్రతి ఇంట్లో దీపం వెలిగించండి. వాళ్ళు రైతులు మాకు ఉదయం కుదరదన్నారు, సాయంకాలం వెలిగించండి ప్రతి ఇంట్లో, స్నానం చేసి ప్రతి ఇంట్లో దీపం వెలిగించండి, వర్షం కురుస్తుందని చెప్పాను నేను. మేము హారతులు చేసి వచ్చాము, వాళ్ళు 2వ రోజు నుంచి దీపం వెలిగించడం మొదలుపెట్టారు. 3వ రోజు వాళ్ళకి బ్రహ్మాండంగా వర్షం పడినటువంటి సంఘటన. ఇవన్నీ జరుగుతాయా అని ప్రశ్న వేయకండి. భగవంతుడు అనుగ్రహకర్త. మనం చేయవలసినవి చేస్తే వర్షం కురుస్తుంది. వర్షం మనకు కావాలి, వర్షం అవసరం. పంటలు పండాలి, రైతులు బాగుండాలి, సకల జీవులు బాగుండాలి, మోగజీవులు బాగుండాలి. ఇవన్నీ బాగుండాలంటే మనం చేయవలసినవి చేస్తే భగవంతుడు వర్షం కురిపిస్తాడు. ఈ మహిమలు కాదు, ఇంకోటి కాదు, చేయవలసినవి చేస్తే భగవంతుడు కురిపిస్తాడు. రాముడు యొక్క సమయంలో నెలకు 3 వర్షాలు కురిసేను, పంటలు పండించి మనం పాటలు పాడుకుంటూ ఉన్నాం. కారణం ఏంటి? ధర్మం 4 పాళ్ళ నడిచినందువలన, అందరూ ధర్మం ఆచరించినందువలన, సాంప్రదాయం ఆచరించినందువలన, సదాచారం ఉన్నందువలన, సత్క్రియలు చేస్తున్నందువలన, సత్కార్యక్రమాల్లో పాల్గొంటున్నందువలన, దాన ధర్మాలు చేస్తూ ఉన్నందువలన, స్నేహ స్వభావం ఉన్నందువలన, దాతృత్వం ఉన్నందువలన, ఉదార స్వభావం ఉన్నందువలన వర్షాలు కురిశాయి. ఈ రోజుల్లో కూడా అలాంటి భావజాలం ఉంటే వర్షాలు కురుస్తాయి, పంటలు పండుతాయి. కాబట్టి మనం అందరం సహృదయంతో ఉండాలి. మీకు ఉన్నదానిలో ధర్మం చేయటం అలవాటు చేసుకోండి. 10 రూపాయలు ఇవ్వండి, 5 రూపాయలు ఇవ్వండి, ఎంతో కొంత ధర్మం చేయడం అండి. ఈరోజు మా ఇంటికి భిక్షువు రావాలని కోరుకోండి. ఆయన పండో, ఫలమో, ధాన్యమో, భోజనమో, లేదంటే 10 రూపాయల డబ్బులో మీరు సమర్పించండి. అది ఇప్పటి ముప్పగడ తిరిగి మీకు అనుగ్రహక రూపంలో వచ్చేస్తుంది. కాబట్టి ధర్మం అనేది చాలా గొప్పది. ధర్మం చేయడం మనం అనుకోవాలి. ఈ దేశంలో పేదవాళ్ళు ఉండకూడదు, అడుక్కునే ఉండేవాళ్ళు ఉండకూడదు, దరిద్రులు ఉండకూడదంటే సంపదలో సృష్టి జరగాలి, అందరూ సంపన్నులు కావాలి, ఆర్థికాభివృద్ధి జరగాలి. ఈ ఉన్నవాళ్ళు ధర్మం చేయడం అలవాటు చేసుకోవాలి. ప్రతి వాళ్ళకి ధర్మం చేస్తూ ఉండాలి. దాన ధర్మాలు చేస్తే సంపదలు వృద్ధి చెందుతాయి, వర్షాలు కురుస్తాయి, పంటలు పండుతాయి, అన్నీ సుభిక్షంగా ఉంటాయి. కాబట్టి దాన ధర్మాలు చేస్తూ సుభిక్షమైనటువంటి సమాజాన్ని మనం ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందుకు శ్రీ గోవిందమ్మ దివ్యానుగ్రహం మన అందరికి సంప్రాప్తించాలని కోరుకుంటూ శ్రీ గురుభ్యో నమః. ఓం ప్రశాంత్.